హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎగ్ బజ్జీని షేర్ చేస్తున్నాను. మరి అది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానన్నది కంప్లీట్ ప్రాసెస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నార్మల్గా ఎగ్ బజ్జీని మనం బాయిల్ చేసుకొని యాజ్ టీస్గా వేసుకుంటాం కదా, అలా కాకుండా నేను ఈ విధంగా చేస్తానండి. అందుకే నేను ఈ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది ముందు వీడియోలో చూద్దాం. అందుకు నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 5 ఎగ్స్ని పెట్టేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఆయిల్ ఎందుకంటే మనకి ఎగ్ ఉడికేటప్పుడు మధ్యలో ఎగ్ పగిలి బయటకి సొన రాకుండా, అలానే మనం ఎగ్ పైన ఉన్న పెంకుని తీసేటప్పుడు ఈజీగా వచ్చేసేటందుకు నేను 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ని వేసుకుంటే అలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుందని. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, పల్లి నూనె కానీ పామ్ ఆయిల్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ఏది ఉంటే అది ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో కొద్దిగా వాటర్ని వేసుకొని బజ్జీల బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా పిండి కొద్దిగా థిక్గా ఉంటే మనం బజ్జీలను వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పిండి అన్నది ఆయిల్లో పడకుండా ఉంటుంది. అందుకే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కాస్త థిక్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలండి. ఈ బజ్జీ పిండిలో మీరు వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదండి, మీ దగ్గర అందుబాటులో ఉంటే మీరు యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా కొద్దిగానే వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన ప్రాసెస్లోనే ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. చాలా బాగుందని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసి ట్రై చేస్తే ఒకటికి బదులుగా 2-3 తినేంత రుచిగా ఉంటాయండి. అందుకే నేను ఈ ప్రాసెస్ని షేర్ చేస్తున్నాను. ఇలా నేను నెమ్మదిగా వాటర్ని కలుపుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసి షేర్ చేస్తున్నానండి. మీకు కంప్లీట్గా ప్రాసెస్ అర్థం కావడానికే స్లో ప్రాసెస్లో చూపిస్తున్నాను. వాటర్ని ఒకేసారి వేసుకుంటే జారుడుగా అయిపోతుంది. ఒకవేళ జారుడుగా అయిపోయినప్పుడు మరి కాస్త పిండిని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా బియ్యం పిండినైనా యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇందులోకి కాంబినేషన్గా నేను ఒక కారంని కూడా ప్రిపేర్ చేసి షేర్ చేస్తానండి. రెండింటి కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కేవలం బజ్జీలు మాత్రమే తినే కంటే ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. మరి అదేంటంటే నేను ఇక్కడ 8 ఎండుమిర్చిలను తీసుకున్నాను, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎర్ర కారం అంటారు కదా, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇందులోకి కాస్త కలర్ఫుల్గా ఉండడానికి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా మనకి కారం గ్రైండ్ అయిపోయింది కదా, ఇది పక్కన ఒక పళ్ళెంలోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకొని పెట్టేసుకోండి. ఈలోపు మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దింపేసుకొని ఇక్కడ వేడిగా ఉన్న వాటర్లోకి 1 గ్లాసు చల్లని వాటర్ని యాడ్ చేయండి. గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఎగ్ని చేతిలోకి తీసుకొని ఒక స్పూన్ హెల్ప్తో చుట్టూ ఇలా ఎగ్ పైన
మనం తట్టినట్లుగా స్పూన్తో ప్రెస్ చేయాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ కోడిగుడ్డు పెంకు మీద అలా తట్టేసుకొని ట్రై చేయండి. ఎగ్ పెంకు అన్నది ఈజీగా వస్తుందండి. పైన ఉన్నది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఎక్కడ కూడా మనకి లోపల ఉన్న తెల్ల సొన అన్నది ఎగ్ పెంకుకి అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. మనం యూస్ చేసిన టిప్స్ అన్నీ ఫాలో అయితే ఎగ్ని ఇలా ఈజీగా పైన ఉన్న పొట్టు తీసేయచ్చు. చూడండి ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ని కూడా ఇలానే చేతిలోకి తీసుకొని స్పూన్తో చుట్టూ ఉన్న షెల్ పైన తట్టుకుంటూ మనం ఎగ్ పైన ఉన్న పెంకుని తీసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అది కూడా వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ఎగ్స్ని తీసేసుకోవాలి. కంప్లీట్గా చల్లగా అయితే లోపల ఉన్న సొనకి ఈ ఎగ్ పెంకు అతుక్కుపోతుందన్నమాట. ఈ ప్రాసెస్లో ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా ఈజీగా పైన ఉన్న ఈ షెల్ని తీసేయచ్చు. ఇలా మిగిలిన ఎగ్స్కి కూడా నేను పైన ఉన్న ఎగ్ షెల్ని తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇవి తీసుకోవడానికే కొంచెం టైం పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా సింపుల్గా చేసేయచ్చు. చూడండి ఎక్కడ కూడా మనం పైన ఉన్న ఈ పొట్టుని తీసేటప్పుడు ఎక్కడ కూడా స్కిన్ అన్నది రావడం లేదు. ఈజీగా పైన ఉన్న ఎగ్ షెల్ మాత్రమే వచ్చేస్తుంది. ఇంత సింపుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మనం ఎగ్స్ని ఉడికించుకునేటప్పుడు వాటర్లో ఆయిల్ వేయడం కూడా ఇందుకు ఒక రీజన్ అండి. ఇలా నీట్గా రావడానికి. ఇలా మొత్తం ఒలిచేసుకున్నాక నేను మళ్ళీ వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగానే 5 ఎగ్స్ని నేను పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇలానే ఎగ్ బజ్జీని కూడా యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవచ్చు. కానీ నేను ఎగ్ కట్ బజ్జీని చూపిస్తున్నాను. ఎగ్ కట్ బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి. లోపల ఉన్న సొనని కూడా మనం సపరేట్ చేయకుండా అలానే వేసుకోవచ్చు. బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను నైఫ్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేశానండి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఎగ్ అన్నది నైఫ్కి అంటకుండా అతుకుపోకుండా అలానే ఈ ఎగ్ షేప్ అన్నది పాడవకుండా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఆయిల్ని అప్లై చేసి చూడండి నీట్గా వచ్చాయి కదా. మిగిలిన ఎగ్స్ని కూడా ఇదే సైజులో ఒక ఎగ్ని 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఈ ఎగ్ కట్ బజ్జీ చాలా బాగుంటుందండి. చూడండి అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నాం కదా కాసేపు బ్యాటర్ అన్నది మ్యారినేట్ అయింది. ఈ బ్యాటర్లో కట్ బజ్జీలను పెట్టేసుకొని మనం స్పూన్ హెల్ప్తో ఈజీగా వేసుకోవచ్చు. అది కూడా ఎక్స్ట్రా పిండి పడకుండా. ఎలా అన్నది ఇక్కడ చూడండి. మనం కట్ చేసుకున్న ఎగ్ పీస్ని ఇందులో పెట్టేసుకొని స్పూన్తో ఇలా లిఫ్ట్ చేసుకొని నెమ్మదిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి అన్నది ఆయిల్లో పడకుండా మనమే జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలండి. చూడండి ఇలా అన్ని పీసెస్ని నేను శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకున్నాను. చూడండి చాలా నీట్గా ఎక్కడ కూడా ఎక్కువగా పిండి అన్నది పడలేదు. అక్కడక్కడ 1-2 బూందీలాగా పడ్డాయి. ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఇవి మరి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ పక్కన స్పేస్ ఉంది కాబట్టి మిగిలిన పిండితో కూడా నేను ఇక్కడ బజ్జీలను డ్రాప్ చేస్తున్నాను. మనం ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్ బజ్జీ మనకి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ అన్నది ఎగిరి మీద పడుతుందన్నమాట. అందుకే కాస్త దూరంగా ఉండి అలానే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఉండే ఎగ్ కట్ బజ్జీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.